నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటివాళ్ళు అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకి విలువ ఎక్కువ. మనిషి ఎంత శ్రీమంతుడైనా గుణానికి, వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. ఎవరి పరిస్థితులు ఎవరికీ అర్థం కావు. వాళ్ళ స్థానంలో మనం ఉంటేనో, మన స్థానంలో వారు ఉంటేనో తప్ప. అర్థం చేసుకోవాలి అని లేనప్పుడు ఎంత వివరించినా ఉపయోగం ఉండదు. జీవితంలో ఒక మనిషిపై కోపం అయితే ఉండొచ్చు, కానీ మనిషినే వదులుకునే అంత కోపం అయితే ఉండకూడదు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. జీవితంలో మనల్ని అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు. అసూయ పడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు. తప్పు పట్టేవారు మనలో కొత్త ఆలోచనలకు పునాది వేస్తారు. అర్థం లేని మాటల కన్నా మౌనం ఎంతో మేలు. మనకు విలువ లేని చోట కోట్లు ఉన్నా వెళ్ళకూడదు. మనకు విలువ ఉన్న చోట పూరి గుడిసె అయినా వెళ్ళాలి. నువ్వు ఒకరికి మంచి చేసినంత మాత్రాన నీకు వాళ్ళు మంచి చేస్తారు అని అనుకోకు. ఎందుకంటే నేటి సమాజంలో ఎవరి స్వార్థం వాళ్ళది. మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది. కాలం విలువ గడిస్తే తెలుస్తుంది. జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. నీ జీవితమే నీకు గురువు. ఎందుకంటే అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని జీవితం ఉండదు. జీవితం చాలా విచిత్రమైనది. మనం ఏది అనుకుంటామో అది మాత్రం జరగదు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు. చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్లకు లేవు ఏ పరీక్షలు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మనమే. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతకడం మంచిది. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఇద్దరిని పక్కకు నెట్టేయాలి. ఒకరు మనకు నచ్చని వారు, మరొకరు మనమంటే నచ్చని వారు. మండిన కోవత్తి మనది కానట్లే గడిచిన కాలము మనది కాదు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. ప్రకృతి కొంతకాలం మోడువారినట్లు అనిపించినా మళ్ళీ చిగురిస్తుంది. జీవితంలో మనకు ఎదురయ్యే ఒడిదొడుకులు కూడా అంతే. కొంతకాలం బాధించినా చివరికి సంతోషం వెల్లివిరుస్తుంది. మనకు వచ్చే దానిని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలో ఆనందం ఉంటుంది. నిజమైన యోగ్యత నది లాంటిది. లోతు హెచ్చే కొలది తక్కువ శబ్దంతో గంభీరంగా ప్రవహిస్తుంది. ఆశించిన వాటి నుంచి వచ్చే ఆనందం కన్నా అనుకోని వాటి నుంచి పొందే ఆనందమే మనసుకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. దేని అర్థమైనా అర్థం చేసుకునే మనిషిని బట్టి దాని అర్థం మారిపోతుంది. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మనం మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమం. అవసరం అనేది ఎంత బలమైనదంటే కొన్నిసార్లు దయ్యాలను కూడా పూజించేలా చేస్తుంది, కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ద్వేషించేలా చేస్తుంది. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ తమ అవసరాలకు వాడుకునేవారు చాలామంది ఉంటారు. ఇది అందరికీ తెలిసిన నిజం. అరుదుగా పొందే అనుభవాలే జీవితానికి సరిపడా జ్ఞాపకాలు. మోసే విధానం తెలిస్తే బరువు తేలిక అవుతుంది. రాసే విధానం తెలిస్తే అక్షరమే ఆయుధంలా మారుతుంది. తర్వాత పేజీలో ఏముందో తెలియని పుస్తకం మన జీవితం. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు.
కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మన కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది ఫీల్ అవుతాం, అదే జీవితం. కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకు జరుగుతుంది. అందుకే ప్రతి నెగిటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, హాయిగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. తెలిస్తే నిన్ను బ్రతకనియ్యరు. విజయం ఎప్పుడూ మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా మీ ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచిని చేస్తుంది, తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది. జీవితంలో నువ్వు చేసే తప్పులను నువ్వు వెనకేసుకు వస్తుంటే నీ విజయం నీకు అందకుండా వెనుకకు వెళుతూ ఉంటుంది. నీ తప్పులను నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే నీ విజయం నీకు ఎదురుగా నీ దగ్గరకు వస్తుంది. ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటుంటే నీ మనసుకు పని ఎప్పుడు? నీ మనసుకు కూడా పని చెప్పు. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది, మనిషికైనా మనసుకైనా. బురద నీటిలో తామరాకు పుట్టిన మాలిన్యాన్ని అంటించుకోదు, అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు. ఎంతమందిలో ఉన్న తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ తమలా ఉండడమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తన మంచిని కోరేవాడు పరాయివాడైనా సరే వాడిని స్వీకరించాలి. తన పతనం కోరేవాడు తనవాడైనా సరే వాడిని వదిలేయాలి. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచివాళ్ళం అయిపోము. నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు, మీ స్థాయికి మించి వారు నిన్ను నమ్మారని అర్థం. కొందరి సలహాలు బాగుపడడానికి ఇస్తారు, కొందరు నేను బాగున్నానని చాటుకోవడానికి ఇస్తారు. ఒక గాయం శిలను శిల్పాన్ని చెయ్యగలదు, మరొక గాయం శిల్పాన్ని శిథిలం చెయ్యగలదు. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది, కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. చెప్పేటోడు చేరదీయడు, అనేటోడు ఆదుకోడు, వినేటోడు విలువ ఇవ్వడు. ఎవడు ఎవరికి ఏమీ చెయ్యరు, చేసినట్లు నటిస్తారు అంతే. ఇదే సమాజం తీరు. మన వలన ఒకరు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినప్పుడు మనకు ఎంత కష్టమైనా మనం వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు, ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఏ కారణం లేకుండా ఎవరు కోపంగా కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు, కొన్ని సంఘటనలు అన్నీ కలిపి మనసుని మనిషిని కఠినంగా మారుస్తాయి. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు. పరిస్థితులు ఎంతగా అణిచివేసినా అంతిమ విజయం వారిదే. ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అంటూ ఏమీ లేవు. ఇక్కడ అవసరం ఉంటే వాడుకుంటారు, లేకుంటే దూరం పెడతారు. కేవలం ఒకరికి ఒకరు అవసరం అంతే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.